నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. ముస్లిం సమాజానికి మతపరమైన సామాజిక మరియు దాతృత్వ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తులు భారతదేశమంతటా అవినీతి, దుర్వినియోగం మరియు నేరాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఇటీవల అనేక కేసులు వక్ఫ్ బోర్డుల అదుపు లేని శక్తి, ఆస్తుల అక్రమ అమ్మకం మరియు లీజు మరియు సామాజిక భారీ నష్టాలకు దారితీసిన ఆర్థిక అక్రమాలను హైలైట్ చేస్తున్నాయి. ప్రయాగ్రాజ్లోని భటాషా మండీలో ఉన్న ఇమాం బడా మిర్జా గులాం హైదర్లో అత్యంత స్పష్టమైన అవినీతి కేసు ఒకటి జరిగింది. 2017లో అప్పటి ముతావల్లి అంటే కేర్ టేకర్ ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వంశీ రిజ్వీతో కలిసి ఇమాం బడావాలాలోని కొంత భాగాన్ని చట్టవిరుద్ధంగా కూల్చేసి 2014 వక్ఫ్ ఆస్తి లీజు నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించి ఒక వాణిజ్య సముదాయాన్ని నిర్మించాడు. కాంప్లెక్స్లోని దుకాణాలను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు లీజుకు తీసుకున్నారు. అద్దెదారులు 30 నుంచి 60 లక్షల వరకు చట్టవిరుద్ధంగా పెద్ద మొత్తాలను చెల్లించాల్సి వచ్చింది. ఈ నిర్వహణ లోపం కారణంగా వక్ఫ్ నెలవారీగా 5 లక్షల నష్టాన్ని చవిచూసింది. అంతేకాకుండా అనధికార నిర్మాణానికి అనుమతి పొందడానికి ముత్తావల్లి చైర్మన్ వంశీ రిజ్వీకి 65 నుంచి 75 లక్షలు చెల్లించారని ఆరోపించారు. ఇక తమిళనాడులో రాష్ట్ర రెవెన్యూ అధికారులు, ఎస్ఆర్ఓలు, తమిళనాడు వక్ఫ్ బోర్డు, TNWBD అధికారులతో కలిసి వందల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను అక్రమంగా విక్రయించడానికి అనుమతినిచ్చారు. 1 లక్ష కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఆర్జించే 1030 వక్ఫ్ ఆస్తులలో దాదాపు 60% తమిళనాడు కోర్టు పథకం కిందికి వస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే TNWB ముతావల్లిలకు అంటే సంరక్షకులను ఏకపక్షంగా నియమించడం మరియు తొలగించడం ద్వారా చట్టపరమైన విధానాలను దాటవేస్తుంది. ఇది బోర్డు అనుభవిస్తున్న అనియంత్రిత అధికారాన్ని ప్రదర్శిస్తుంది. మరో వివాదాస్పద వక్ఫ్ భూ కేటాయింపులలో DMK తిరుచి జిల్లా కార్యాలయం, కలంగేర్ అరివాలయం ఉన్నాయి. ఇది TNWBకి చెందిన ప్రధాన వక్ఫ్ భూమిపై నిర్మించబడింది. సరైన చట్టపరమైన చర్యలకు బదులుగా వక్ఫ్ బోర్డు ఆమోదించిన తీర్మానం ఆధారంగా ఎటువంటి న్యాయపరమైన పరిశీలనలు లేకుండా నామమాత్రపు అద్దెకు రాజకీయ పార్టీకి భూమినిచ్చారు. ఈ చట్టవిరుద్ధ భూ కేటాయింపులు ముస్లిం సమాజానికి భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. వారు భూమిని మతపరమైన లేదా సంక్షేమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇంకా TNWB నుండి సైద్ధాంతిక మరియు మతపరమైన మద్దతు ఉన్న సమూహాలు మసీదులు మరియు మతపరమైన ప్రదేశాలను బలవంతంగా ఆక్రమించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చెన్నైలోని ఎల్లిస్ రోడ్లోని చెట్టి గ్యాంగ్ మసీదు అంటే నూల్ బ్యాండ్ మసీదును శత్రుత్వంతో ఆక్రమించుకోవడం ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఇక్కడ TNWBకి అనుకూలంగా ఉన్న ఒక నిర్దిష్ట వర్గం మసీదును బలవంతంగా ఆక్రమించింది. మరో ఆందోళనకరమైన కేసులో TNWB అధికారుల మద్దతుతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI సభ్యుడు కృష్ణగిరి జిల్లాలోని హజ్రత్ యాకూబ్ దర్గాను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఉంది. PFI తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున ఇటువంటి సంఘటనలు తీవ్రమైన భద్రతా సమస్యలను పెంచుతాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడానికి FCRA ఉల్లంఘనల కోసం తమిళనాడు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ సయ్యద్ హైదర్ అలీకి జైలు శిక్ష విధించిన దిగువ కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టు ఇటీవల సమర్థించిందని గమనించడం కూడా అత్యవసరం. ఈ తీర్పు వక్ఫ్ సంస్థలలో ప్రబలంగా ఉన్న ఆర్థిక దుష్ప్రచారాన్ని మరియు మరింత అవినీతిని నివారించడానికి సంస్కరణలు తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. వక్ఫ్ ఆస్తుల జవాబుదారీతనం, పారదర్శకత మరియు సరైన పాలనను నిర్ధారించడానికి వక్ఫ్ చట్టానికి తక్షణ సవరణ అవసరం. అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపించిన అక్రమ అమ్మకాలు మరియు దుర్వినియోగాన్ని నిరోధించడానికి వక్ఫ్ బోర్డు అధికారులను కఠినంగా పర్యవేక్షించడం అత్యంత కీలకమైన సంస్కరణలో ఒకటి. అదనంగా వక్ఫ్ భూ కేటాయింపులు మరియు లీజులపై స్వతంత్ర న్యాయ పరిశీలన ఉండాలి. రాజకీయ లేదా మతపరమైన మద్దతు ఉన్న వ్యక్తులు లేదా సంస్థలకు ఆస్తులు చట్టవిరుద్ధంగా లీజుకు ఇవ్వడం లేదా నామమాత్రపు రేటుకు విక్రయించడం జరగకుండా చూసుకోవాలి. ఇంకా వక్ఫ్ సంస్థలలో ప్రబలంగా ఉన్న అవినీతిని అరికట్టడానికి ఆర్థిక అవకతవకలు మరియు అక్రమ లావాదేవీలలో పాల్గొన్న వక్ఫ్ బోర్డు సభ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల ఆదాయం మరియు వ్యయాలను ట్రాక్ చేయడానికి బలమైన పారదర్శక ఆర్థిక ఆడిట్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలి. నిధులు వ్యక్తిగత సంపదకు బదులుగా సమాజ సంక్షేమం కోసం ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోవాలి. మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే వక్ఫ్ బోర్డుల మద్దతుతో నిర్దిష్ట వర్గాలు లేదా రాజకీయ అనుబంధాలకు చెందిన సమూహాలు లేదా వ్యక్తులు మసీదులు, పుణ్యక్షేత్రాలు మరియు ఇతర మతపరమైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం. ఈ మతపరమైన ప్రదేశాలను రక్షించడానికి మరియు అవి వారి నిజమైన సమాజాలకు అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి కఠినమైన చట్టపరమైన చర్యలు అమలు చేయాలి. ఈ అవసరమైన సంస్కరణలు లేకుండా వక్ఫ్ వ్యవస్థ అవినీతి, దోపిడీ మరియు దుర్వినియోగంతో బాధపడుతూనే ఉంటుంది. ముస్లిం సమాజం వారి ప్రయోజనం కోసం ఉద్దేశించిన విలువైన వనరులను కోల్పోతోంది. వక్ఫ్ బోర్డులలో అవినీతి, దుర్వినియోగం మరియు అక్రమ లావాదేవీలు పదే పదే జరుగుతున్నందున తక్షణ శాసన పరిపాలన జోక్యం అవసరమనే విషయాన్ని గుర్తించాలి. సంస్కరణలు లేకుండా వక్ఫ్ ఆస్తులను అవినీతి, అధికారులు మరియు రాజకీయ ప్రయోజనాల దోపిడీ చేస్తూనే ఉంటాయి. సమాజం దాని హక్కులు, వనరులు
వనరులను కోల్పోతాయి. కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్స్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ నుంచి దీనికి సంబంధించి రెషామ్ ఫాతిమా ఈ విషయాన్ని చాలా క్లియర్గా తెలుస్తూ వర్క్ బోర్డ్ సవరణను అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, దానివల్ల ఎంత పారదర్శకత ఉంది, ఎంత దోపిడీ జరుగుతుందనే విషయాన్ని ఎలా బట్టబయలు చేయొచ్చు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఆవిడ చెప్పిన ప్రతి విషయం వాస్తవం. కాబట్టి వర్క్ బోర్డు సవరణ అవసరం ఏంటి, వర్క్ బోర్డు పేరుతో ఎంత దోపిడీలు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ జర్నలిస్ట్ నవత ఛానల్ కూడా చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ జర్నలిస్ట్ నవత ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే కింద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యలను తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.